2 సంవత్సరాల క్రితం యూట్యూబ్‌లో చూసి స్టార్ట్ చేశాను ఈ సప్త శనివార వ్రతం. ఫస్ట్ సంవత్సరం చేయగానే చాలా మంచిగా అనిపించింది నాకైతేని. ఈ సంవత్సరం అయితే మూడవసారి అయితే చేసుకుంటున్నాను. సప్త శనివార వ్రతం స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నాను స్వామివారిని 7వ వారం అయితే బాగా అలంకరించుకోవాలని. ముందు రోజు పువ్వులయి తెచ్చుకుని అన్నీ రెడీ చేసి శనివారం తెల్లవారుజామున అయితే అన్నీ చేయడం మొదలుపెట్టాను. స్వామివారిని పువ్వులతో అలంకరించినప్పుడు అనుకున్నాను చెయ్యగలదనో లేదో అని. చివరికైతే స్వామివారిని అయితే అసలు నేను అనుకున్న దానికన్నా స్వామివారు అయితే చాలా అందంగా వచ్చారు. స్వామివారు అలంకార ప్రియుడు కదా, అందుకేనేమో ఇంత బాగా అలంకరించుకున్నారు నా చేత అయితేనే. శనివారం వ్రతం స్టార్ట్ చేసిన మొదలు నుంచి ఏ ఒక్క వారం కూడా అడ్డు రాకుండా స్వామివారి వ్రతం అయితే పూర్తి చేసుకున్నాను. స్వామి వ్రతం అయితే స్టార్ట్ చేస్తున్నాను, ఏ ఆటంకం లేకుండా పూర్తి చేసుకోవాలని అనుకున్నాను. నేను నిన్ను చివరి రోజు 7వ వారం అయితే బాగా అలంకరించుకుంటానని మొక్కుకున్నాను కూడాని. అనుకున్నట్టే స్వామివారిని అయితే అలంకరించేశాను. ఇంకా చూసిన వాళ్ళందరూ చాలా బాగా చేసావన్నారు. ఇంకా మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. స్వామివారిని అలా చూస్తూ ఉండిపోయాము మేమందరూని. అంత బాగున్నారు స్వామి అయితేనే. తెల్లవారుజామున 1 గంటకి లేచి చేసుకుంటే ఈ పనులన్నీ పూర్తవబోదుకు చాలా టైం అయితే పట్టేసిందండి. ఇంకా 7వ వారం కదండి, స్వామివారికి ఇష్టమైన 7 రకాల వంటలు అయితే చేశాము. స్వామివారికి పూజ చేస్తున్నంత సేపు స్వామివారిని అయితే అలా చూస్తూనే ఉండిపోయాము. ఇంకా రోజత్తమాని అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా స్వామివారిని అలా చూస్తూ ఉండాలనిపించింది. మనకి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఆ స్వామి అయితే తప్పకుండా తీరుస్తారని నమ్మకం అయితే నాకు వచ్చింది. మనస్ఫూర్తిగా నమ్మి మనం వ్రతం చేసుకుంటే ఎంతటి కోరికైనా తీరుస్తాడు ఆ స్వామి. పూజంతా పూర్తి చేసుకుని స్వామివారికి హారతి అయితే ఇచ్చేసాను. ఈరోజు మా స్వామివారికి ఎంత దిష్టి తగిలిందో అనిపించింది. ఏదో నాకు వచ్చినంతలో స్వామిని అయితే ఇలా అలంకరించుకున్నానండి. నా చేతులతో నేను అలంకరించాను కదా, అందుకే ఇంత ఆనందం పడిపోతున్నాను. స్వామివారికి చేసిన నైవేద్యాలు ఇవి. ఫస్ట్ సారి చేసిన వ్రతంలో ఇంటికైతే రోజుకొకరిని పిలిచి భోజనం పెట్టేదాన్ని. 2 సంవత్సరాల నుంచి ఏమనిపిస్తుందంటే ఉన్నవాళ్ళని పిలిచి భోజనం పెట్టడం కన్నా ఏమీ లేని వాళ్ళకైతే పెట్టాలనిపించింది. అందుకే ప్యాకింగ్ అయితే చేసేసి బయట అయితే పంచిపెట్టి వచ్చేసాము. చాలామందికి అన్నదానం చెయ్యకపోయినా నా చేతులతో నేనుండి కొంతమందికైనా పెడుతున్నానని చాలా ఆనందంగా అనిపించింది. ఆ రోజు మా అమ్మ సాయం చేసింది కాబట్టి ఇదంతా చెయ్యగలిగాను నేను. స్వామి మళ్ళీ ఇంకొకసారి నీ వ్రతం చేసుకునే అదృష్టాన్ని నాకు కలిగించే స్వామి. గోవింద గోవింద.